సమాప్తమాయెను. యేసు యొక్క విజయ ప్రకటన. యేసు క్రీస్తు శిలువపై పలికిన 6వ మాట సమాప్తమాయెను. యోహాను 19:30. ఈ ఒక్క మాటలో ఎంతో అర్థం దాగి ఉంది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఒక గొప్ప విజయం. సమాప్తమాయెను అంటే యేసు తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన మన పాపముల కొరకు పరిపూర్ణమైన బలి అయ్యాడు. ఇక మనకు శిక్ష లేదు. యేసు మనలను రక్షించడానికి, మనకు నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన శిలువపై తన ప్రాణాన్ని అర్పించి, మనకు ఆ మార్గాన్ని తెరిచాడు. ఇది మనకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. యేసు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఆయన ప్రేమను, ఆయన కృపను మన హృదయాలలో నింపుకోవాలి. మన జీవితాలను ఆయనకు అంకితం చేయాలి. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు సమాప్తమాయెను అనే అనుభవం వస్తుంది. కష్టాలు, బాధలు, సమస్యలు ముగిసిపోతాయి. దేవుడు మనకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ సమాప్తమాయెను అనే మాటను ధ్యానిస్తూ, యేసు మన కొరకు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆయన ప్రేమను పొందుకుని, మన జీవితాలను ఆయనకు అంకితం చేద్దాం. ప్రార్థనలో యేసు మనకు ఇచ్చిన రక్షణను, నిత్యజీవాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన కృప మనపై ఎల్లప్పుడూ ఉండునట్లు వేడుకుందాం. మన జీవితాలను ఆయన మార్గంలో నడిపించమని అడుగుదాం. యేసు క్రీస్తు మన కొరకు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రేమను ఇతరులకు పంచుదాం. ఆయన మార్గంలో నడుస్తూ, ఆయనకు సాక్షులుగా ఉందాం. ఈ క్షణమే మీ జీవితాన్ని యేసుకి అంకితం చేయండి. ఆయన ప్రేమను అనుభవించండి మరియు ఇతరులకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.